బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం ఇలా ఉంది. దీని ఉల్లేఖనకర్త అనస్ రజియల్లాహు తాలాను తిర్మిజీ షరీఫ్ నుండి. అపరిమితమైన పరలోక చింతన కలిగి ఉన్న వ్యక్తి హృదయానికి అల్లాహ్ తృప్తిని ప్రసాదిస్తాడు. అతని చిక్కుల్ని విడదీసి మనస్సుకు సాంత్వన చేకూరుస్తాడు. ప్రపంచం హీనమై అతని వద్దకు వచ్చి నిలుస్తుంది. అంటే అతని అదృష్టంలో లిఖించబడ్డ సిరి సంపదలు శ్రమపడకుండానే అతని వద్దకు వచ్చి పడతాయి. నెంబర్ 2, మరే వ్యక్తి ప్రపంచ వ్యామోహంలోనే పడి కొట్టుమిట్టాడుతాడో అల్లాహ్ అతనిపై అసంతృప్తిని, అగత్యాన్ని రుద్దుతాడు. అంటే అతడు ఎల్లప్పుడూ ఒకరిపై ఆధారపడి ఉన్నాను అనే భావంలోనే ఉంటాడు. అల్లాహ్ అతని సజావు సమస్యల్ని చిక్కులో పడవేస్తాడు. అందుకే అతడు మనశ్శాంతిని పోగొట్టుకుంటాడు. ఈ లోకంలో అతనికి ఎంత భుక్తి అయితే లిఖించబడి ఉందో అంత మట్టుకే లభిస్తుంది. సంగ్రహణం: అల్లాహ్ అతనిపై అగత్యాన్ని రుద్దుతాడు అన్న మాటకు భావం ఏమిటంటే అతడు ధనవంతుడైనా సరే ఎల్లకాలం తన పేదరికాన్ని గురించే చెప్పుకుంటూ ఉంటాడు అని. భుక్తికి, ఉపాధికి సంబంధించిన పరిస్థితులు తనకు ఏమాత్రం అనుకూలంగా లేవని చింతిస్తూ ఉంటాడు. ప్రపంచ వ్యామోహం అనే ఈ దురాశ అతని మనశ్శాంతిని హరింపజేస్తుంది. సిరి సంపదల్లో తనకంటే గొప్పవారిని చూసి వారికంటే తాను దరిద్రుణ్ణి అని భావించే అలవాటు హృదయాన్ని ఎప్పుడూ పీడిస్తూనే ఉంటుంది. అల్లాహ్ మనందరికీ మంచి అలవాట్లు చేసుకునేటటువంటి మహాభాగ్యం ప్రసాదించుగాక. అలాగే అసంతృప్తిని మరియు చెడు అలవాట్ల నుండి రక్షించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్.